విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, నాయుడు గోపాలకృష్ణ గారు, పామిస్ట్ మనతోని ఉన్నారు. అసలు ఈ పామిస్ట్ని నమ్మాలనా లేదా, అసలు సార్ ఎప్పుడు ఈ పామిస్ట్ని చదవడం ప్రారంభించారు, ఆయనతోని బుక్స్ కూడా రాయడం జరిగింది. అసలు పామిస్ట్ అనేది ఇప్పుడు గల్లీ గల్లీలో అవ్వడం జరిగింది. అసలు ఈ పామిస్ట్లో ఉన్న రహస్యం ఏంటిది, ఈ పామిస్ట్ మన జీవితాన్ని ఎలా ముందుకు నడవాలి, అసలు ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నిజంగా చెప్తారా అన్నది ఇప్పుడు మన నాయుడు గోపాలకృష్ణ గారిని అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి పప్పు గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే. సీనియర్ మోస్ట్ పామిస్ట్ మీరు. అన్ని విధాలుగా ప్రతి ప్రశ్నకు జవాబు ఉంటుంది మీ దగ్గర, ఏదైనా సరే. ఓకే, చూద్దామా? తప్పకుండా. కంపల్సరీ ప్రతి ప్రశ్నకు జవాబు ఇస్తారు మీరు? ఏ ప్రశ్నకైనా సరే మన గురించి, ఓకే, అంటే మనుషుల గురించి, ఓకే, మన భవిష్యత్తు గురించి, మన యొక్క అదృష్టాన్ని మనం ఎలా పొందాలనే దాని గురించి మీరు ఏదైనా అడగండి. ఓకే. సవాల్ ఇసురుతున్నారు. సాముద్రిక శాస్త్ర రీత్యా నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే. సాముద్రిక శాస్త్రం అంటున్నారు కదా, ఈ మన చేతుల రేకులు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ముసలి వారి దాకా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉండటమే కాదు, ఓకే, విలక్షణంగా ఉంటుంది. ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని కలిగి ఉంటుంది. ఐడెంటిటీ మన విశ్వంలో మనకి ఇచ్చిన ఐడెంటిటీయే ఇది. అరచేయ ఇంకెక్కడా లేదు. శరీరంలో ఎక్కడ ఇంక ఏ భాగాన్నైనా సరే మీరు ఇతర వ్యక్తులతో పోల్చవచ్చు. మీ రక్తాన్ని ఇంకొకరికి దానం చేయొచ్చు, రేఖలు చేయలేము. మీ శరీరంలో అవయవాలు దానం చేయొచ్చు. ఈ ముద్రలను మాత్రం ఎవరికి మనం దానం చేయలేం. ఓకే. ఏం చేద్దంటే ఇది మనకి సృష్టి, అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక ఐడెంటిటీ. ఓకే. ఇప్పుడు మనం పామిస్ట్ తెలిసిన వాడు మీ దగ్గరకు వచ్చి చేతులు చూపెట్టుకొని వాడు అదృష్టాన్ని చూపెట్టుకుంటారని మీరు అంటున్నారు. మళ్ళీ ఒకవేళ పామిస్ట్ తెలియనోడికి కూడా అదృష్టం ఉండి వాళ్ళు కోట్లు కూడా సంపాదించిన వాళ్ళు ఉంటారు కదా, దీన్ని మీరేమంటారు? ఇది పామిస్ట్రీ తెలుసుకుంటేనే కోట్లు సంపాదిస్తారు, అదృష్టాన్ని పొందుతారని కాదు అసలు. ఓకే. మనం ప్రకృతిలో భాగాలం. ప్రకృతి మనకి కొన్ని ప్రసాదించింది. దాన్ని ఏమి ప్రసాదించిందో ముందు తెలుసుకుంటే దాన్ని మనం అనుసరిస్తూ మన యోగాన్ని మనం తెలుసుకుని ఆ యోగాన్ని ఇంకా పెంచుకోవడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అవి తెలుసుకోవడానికి శాస్త్రం. అంతే తప్ప ఇది తెలుసుకుని నేను చెప్పేస్తే రేపొద్దున మీరు కోటీశ్వరులు అయిపోరు. ఓకే. మనలో ఉండేటువంటి లక్షణాలు భవిష్యత్తుకి అవి ఎలాగ ఉపయోగపడుతున్నాయి అవి తెలుసుకోవటం సాముద్రిక శాస్త్రం. ఎందుకనంటే మనిషికి ఆశ పుట్టిన వెంటనే ఏం చేస్తాడు, ఏ జాతకాల దగ్గరకో బయలుదేరుతాడు, నాకు ఇది ఎలా వచ్చేస్తుందని. ఆశతోటి పాటు కోరిక వస్తుంది. కోరిక తీర్చడం కోసం ఏం చేస్తాడు, గుళ్ళకి గోపురాలకి దేవుళ్ళకి మొక్కుతూ ఉంటాడు. అది తీరకపోతే ఈ కోరికలు ఎలా తీరుతాయని ఎవరినో అడుగుతాడు. అడిగితే దానికేమో ఒక పూజ చేయండి, ఒక యజ్ఞం చేయండి, లేకపోతే ఒక ఉంగరం పెట్టుకోండి, లేకపోతే ఇంకో వస్తువు ఏదో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మీరు తెల్లారేసరికి ధనవంతులు, కోటీశ్వరులు అయిపోతారు. కోటి గురించే మాట్లాడుతున్నారు ఇప్పుడు. అవును. మిగతా లక్షణాలు మనలో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. కోటీశ్వరులు ఎలా అయిపోతారు అని మీరు క్యాప్షన్ పెట్టిన వెంటనే దాన్ని వెంటనే సెర్చ్ చేస్తారు. ఇలా కోటీశ్వరుడు, ఈ రాయి పెట్టేసుకోండి, తెల్లారేసరికి కోటీశ్వరులు అయిపోతారు మీరు. లేదా అప్పుల బాధల్లో పడిపోయారు, అప్పులు తీరిపోవాలంటే ఎక్కడికి వెళ్ళి మొక్కండి, లేకపోతే ఈ రాయి పెట్టుకోండి, మీ అప్పులు తీరిపోతాయి. అలా తీరదు. అలా ఎలా తీరిపోతుంది? అంచేత వాటిని తెలుసుకోవాలంటే ముందు మనమేమిటో తెలుసుకోవాలి కదా. ఓకే. మన స్థాయి ఏమిటి, మన ఆలోచన విధానం ఏమిటి, మన మనస్సు ఏమిటి, మన భవిష్యత్తుకి యోగం ఎప్పుడు వస్తుంది, మన విచక్షణ జ్ఞానాన్ని దాన్ని ఎలా వినియోగించాలి అనేటువంటి చెప్పేటువంటిదే సాముద్రిక శాస్త్రం. ఇప్పుడు ఇది చేతి రేకుల ద్వారా ఎలా తెలుసుకోగలుగుతాం సార్? ఇప్పుడు మన జీవితంలో ఇది జరగబోతుందని మీ నాలెడ్జ్లో మీరు నేర్చుకున్న విద్యలో ఎలా చెప్తారు? ఎలా చెప్తామంటే మన ఈ సనాతన ధర్మంలో మన కర్మానుసారం మనకి
భవిష్యత్తులో జరిగేటువంటి అంశాలకి సంబంధించినటువంటి బీజాలు ముందుగా పడి ఉన్నాయి అనేటువంటిది సిద్ధాంతం. ఓకే. అవి ఎక్కడున్నాయి, ఆ గుర్తులు ఎక్కడున్నాయి, ఆ లక్షణాలు ఎక్కడున్నాయి అని మనం ప్రయత్నించి చూస్తే మనకి చెందినటువంటి మన భవిష్యత్తుకు చెందినటువంటి అంశాలను తెలియచెప్పేటువంటి గీతల రూపంలో అరచేతిలో మనకి నిక్షిప్తమై ఉన్నాయి. ఎలాగంటే ఇప్పుడు మీ తాతగారు మీరు పుట్టని క్రితమే మీ తండ్రి గారికి వివాహం అయింది. మీ తాతగారు ఏం చేశారు, నీకు అబ్బాయి పుడితే పప్పు అని పేరు పెట్టు, నా పేరు కనుక అని పెట్టి చక్కగా ఆయనకు ఉండేటువంటి ఆస్తి జూబ్లీ హిల్స్లో ఇది ఉంది, ఇంకో బంజారా హిల్స్లో ఇది ఉంది, అవి ఆస్తులు కొలతలతో సహా ఒక డాక్యుమెంట్ తయారు చేసి దాని మీద రాసేశారు అన్నిని. పప్పు పుట్టిన తర్వాత 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఈ ఆస్తిపాస్తులన్నీ అతనికి చెందాలి, అతను స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు. దాంట్లో కొంత భాగం బ్యాంకులో అకౌంట్ ఉంది, దాని మీద వచ్చే వడ్డీ ఆయన ధర్మ కార్యాలకి వినియోగించాలి, కొన్ని ఆస్తులకి ట్రస్టీ కింద ఈయన నియమిస్తున్నాను అని కొన్ని వాక్యాలు రాసి దాని కింద ఒక గీత గీసి, గీత అంటే సంతకం పెట్టి దాన్ని ఒక ముద్ర వేయించి, ముద్ర అంటే రిజిస్ట్రేషన్. ఓకే. ఫింగర్ ప్రింట్ ఎలా వేస్తారు, ఆయన ఐడెంటిటీ అది, సంతకమే కాదు ఆయన ఐడెంటిటీ వేశారు, వేలు ముద్ర వేసి రిజిస్టర్ చేసేసి అది బ్యాంకులో పెట్టేశారు, లాకర్లో పెట్టేశారు. తర్వాత మీ నాన్నగారికి వివాహం అయింది, ఆయనకు పుట్టారు, పుట్టిన తర్వాత మీరు పెరిగి పెద్ద అయ్యి 18 ఏళ్ళు వచ్చినాయి. 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్ మీ చేతిలో పెట్టారు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ని మీరు ఫాలో అయినా అవ్వకపోయినా దాన్ని ఆస్తిని ఉపయోగించకపోయినా మీ జీవితం నడిచిపోద్ది. కానీ ఆయన కొన్ని మీకు ఆస్తులు ఇచ్చారు కదా, అది చదువుకుని వెళ్ళి చూశారు, బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్కి వెళ్ళి చూశారు, అక్కడ కొలతల ప్రకారం అక్కడ అవి ఉన్నాయి, నెంబర్ ప్రకారం బ్యాంక్ లాకర్కి వెళ్ళి చూశారు, అక్కడ కొన్ని ఆస్తులు ఉన్నాయి, దాని మీద కొంత వడ్డీ వచ్చింది. ఇప్పుడు మీరు వాటిని మీకు 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అది ఇంప్లిమెంట్లోకి వచ్చింది. మీరు మీ వేలుముద్ర వేసి సంతకం పెట్టి దాన్ని మీరు చేసుకుని ఉపయోగించుకుంటున్నారు. మీ తాతగారి ఆలోచనలోంచి వచ్చినటువంటి ఒక భావన అది ఒక నిర్దిష్టమైన రూపం తీసుకోవటానికి కొన్ని గీతలు గీశారు. ఆయన గీతలేనా, ఆ గీతలకి అనుగుణంగా అక్కడ ఆస్తులు ఏర్పడ్డాయి. మీరు వాటిని స్వాధీనం చేసుకోవడానికి మీరు గీత గీశారు, అంటే సంతకం పెట్టారు. ఇవన్నీ గీతలే, పేపర్ల మీద ఉండేటువంటి గీతలే. కానీ ప్రతి గీతకి ఒక అర్థం ఉంటుంది, ఆ అర్థానికి అనుగుణంగా కొంత ఒక స్థితి ఉంటుంది, దానికి ఒక కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు ఏం చేశారు, మీరు ఆస్తులు తెచ్చుకుని వాటిని అమ్ముకుంటారో లేకపోతే స్వాధీనం చేసుకుంటారో ఇంకో రకంగా చేసుకుంటారు. కానీ దాంట్లో ఇంకో కండిషన్ పెట్టారు మీ తాతగారు కొన్ని, ఏంటి, ఈ ఆస్తిలో కొంత భాగం ధార్మిక కార్యక్రమాలకి డివోషనల్గా ఖర్చు పెట్టమన్నారు అనుకోండి. ఇప్పుడు అక్కడికి వచ్చేసరికి అది మీ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది, ఇవ్వాలా లేదా అంతే కదా. దాన్ని ఆయన వచ్చి కండిషన్ పెట్టలేడు. ఇంకా అంటే పూర్వం రాసి పెట్టింది ప్రారబ్ధము, అది సంక్రమించింది మీకు, దానికి గీతలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మీరు అనుసరించేటువంటిది మీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది, దాన్ని అనుసరించి కర్మలను చేస్తారు మీరు. అంటే ఇవి ఖర్చు పెట్టడానికి తగినటువంటి అవకాశాలను ముందుగానే ఇక్కడ నిర్ణయించే ఉంచారు. మన జీవితం కూడా అంతే. అక్కడ మీ తాతగారు చేశారు ఆస్తి గురించి. ఇది ప్రకృతి అంటే పరమాత్మ, ఒక అద్భుతమైన శక్తి ఉంది, ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకత ఉంది. మీకు ఆ డాక్యుమెంట్ ఇంకొకళ్ళు ఎవరికైనా ఉపయోగపడద్దా? లేదు. మీకోసం రాసినటువంటిది లేదు, ఉపయోగపడదు. అలాగే ప్రకృతిలో ఏ కార్యక్రమం జరిగినా, ఏ క్రియ జరిగినా, ఏ కర్మ జరిగినా అవి గీతల రూపంలో రికార్డ్ అయి ఉంటాయి. ఏదైనా సరే ప్రకృతి ధర్మంగా ఒక జీవి గురించి, అంటే మన గురించి, మన భవిష్యత్తు గురించి, మన కర్మానుసారం మనం ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎవరెవరితోటి రుణబంధాలు ఉండాలి, మనం పుట్టిన తర్వాత ఎదిగిన తర్వాత మనం ఏ ఏ పనులని ఎప్పుడు నిర్వర్తిస్తాము, ఏ రకమైనటువంటి నిర్వర్తిస్తాం, ఏ రకమైన కర్మలను చేస్తాము, మన శరీరాకృతి ఎలా ఉండాలి, మన కర్మలను బట్టి ఉంటుంది. మీరు భవిష్యత్తులో పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక పహిల్వాన్ అయ్యేటువంటి యోగం ఉందనుకోండి, అది జీవితంలోనే ఈ రేఖల్లోనే నిర్దిష్టంగా చూపెడుతుంది. అంటే మీరు పుట్టినప్పటి నుంచి ఆ రకమైన శరీర దారుఢ్యాన్ని పెంచుకుని అవుతారు. లేదా ఒక ఇంజనీర్ అవ్వాలని ఉందనుకోండి, అది ముందుగానే ఈ బుద్ధి విశేషం చెప్పుద్ది. అది ఇక్కడ ఈ రేఖ స్పష్టంగా
విస్తృతంగా ఉందనుకోండి, మీ తెలివితేటలు పెరిగి ఒక సైంటిస్టో, ఇంజనీరో, ఒక ఆర్కిటెక్టో, ఒక సాహితీవేత్త అవుతారు మీరు. అలా కాకుండా ఒకళ్ళు చక్కగా పెరిగి ఉన్న ఆస్తుల్ని వితరణతోటి అందరికీ నలుగురికి ఉపయోగపడేలా చేస్తున్నారనుకోండి, ఒక కరుణరసం ఆయనలో ప్రవహిస్తుంది అనుకోండి, ఆ వ్యక్తి ఎదిగిన తర్వాత ఎదుగుదల కింద బాల్యం నుంచి కూడా ఆ రకమైనటువంటి లక్షణాలు చూపెట్టే హృదయం విశాలంగా ఉంటుంది. ఒకళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నతమైనటువంటి శిఖరాలకి, కీర్తి శిఖరాలకి ఎదుగుతున్నారనుకోండి, ఆ కీర్తిని చూపెట్టే కీర్తి రేఖ ఉంటుంది. ఒకళ్ళు ఆర్థికంగా, సంఘపరంగా ఉన్నతమైన స్థితికి వెళుతున్నాడు అనుకోండి, అతనికి ఈ అదృష్ట యోగం ఉంటుంది. ఇవన్నీ పుట్టినప్పుడు తల్లి గర్భంలో మనం ఏర్పడుతున్నప్పుడు ఏర్పడినటువంటివి ఇవి మీకు ప్రత్యేకం, ఇంకెక్కడ ఎవరికి కూడా అవి. అలాగే మీరు పుట్టక ముందే మీ తాతగారు రాసిన డాక్యుమెంట్లో గీతలన్నీ కూడా మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయా లేదా? చేస్తున్న సంతకాలే కదా మెయిన్. అంటే సంతకాలే కాదు, ఆ మ్యాటర్ అంతా కూడా గీతలే కదా. అవును. ఆ ఆస్తిపాస్తుల యొక్క కొలతలు కూడా గీతలే కదా. అవును. అవి ఉన్నటువంటి అంకెలు అన్ని గీతలే కదా. ఈ గీతలు అంటే రాతలు, గీతలే రాతలు. ఆ రాతలు మన భవిష్యత్తుని నిర్ణయిస్తున్నాయి. మీ తాతగారు రాసినటువంటి గీతలు, ఆ రాతలు మీ జీవితాన్ని నిర్ణయిస్తున్నాయి. మీ జీవితంలో ఒక భాగాన్ని, పూర్తిగా కాదు. మీ మనస్తత్వాన్ని అది నిర్ణయించదు. మనస్తత్వం మళ్ళీ మామూలు నేను ఇందాక చెప్పాను కదా ముందే, మీరు వితరణ చేస్తారో లేదో మీ ఇష్టం. అది మీ బుద్ధి మీద ఆధారపడుతుంది, మనస్సు మీద ఆధారపడుతుంది. అంటే ఇప్పుడు మీరు రేఖలు ఉన్న వాళ్ళకు ఇలా చెప్పొచ్చు అని అంటారు, మళ్ళీ చేతులు లేని వాళ్ళు కూడా ఉంటారు. అసలు రేఖ అంటే చేతులే ఉండవు వాళ్ళకు, ఇవి ఉండవు, ఇక్కడ వరకు కట్ అయితే వాళ్ళకు రేఖలు ఎలా చూస్తారు? వాళ్ళకు అదృష్టం ఎలా ఉంది? ఇదే ప్రశ్నని చాలా సార్లు చాలా మంది ఇంటర్వ్యూలో అది అడుగుతూ ఉంటారు. అవును. అలాగే కామెంట్స్లో పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా సరే ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు చక్కగా అవగాహన చేసుకుని తీరుబడిగా కూర్చుని చక్కగా తెలుసుకోవాలి. మీరు చేతులు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు 10 మంది అనుకోండి. ఉండరు. అసలు కోటిలో ఒకళ్ళు కూడా ఉండరు. ఓకే. అంటే తర్వాత కారణాంతరాల వల్ల పుట్టినప్పుడు చేతులు లేకుండా ఎవరు ఉండరు. పుట్టినప్పుడు ఏదో రకంగా అది కొంచెం వంకరగానో వేళ్ళు కొంచెం ఏదో రకంగా చేతులు ఉంటాయి. అసలు చేతులే లేకుండా పుట్టినటువంటి వాళ్ళు ఇంతవరకు ఎవరు ఉండరు. పుట్టిన తర్వాత కారణాంతరాల వల్ల, ప్రమాదాల వల్ల ఏదైనా జరగచ్చు. దాన్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు. దానికి వేరే ఉంది, అంగ సాముద్రికమని. చేతుల రేఖలు కాకుండా మొత్తం శరీరంలో భాగాలను చేసి చెప్పేది, అది లిమిట్. అది తక్కువ, చాలా తక్కువ. ఇప్పుడు చాలా తక్కువ. అంటే ఇప్పుడు 800 కోట్లు పైచీలకు 840 కోట్లు ఉన్నారు ప్రపంచ జనాభాలో. చేతులు లేకుండా పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? పప్పు గారు ఉండరు అసలు. ఓకే. అంటే ఇప్పుడు మీ చేతి రేఖల ద్వారా చాలా మంది అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తుంటారు. అంటే ఇప్పుడు మనకు జరిగింది ఒక సంఘటన, దాన్ని ఆపడానికి ఏమన్నా తోడ్పడుతుందా సరే చేతి రేఖలు? ఇప్పుడు ఇది జరుగుతుంది అని మన భవిష్యంలో రాసి ఉంది, ఈ సంఘటన జరుగుతుంది, ఆపడానికి అంటే బ్రహ్మ రాసిన రాతను మీ ద్వారా, అంటే మీ ద్వారా తెలుసుకున్న తర్వాత అది మనం ఆపాలంటే ఆగుతుందా? ఆగుతుంది. ఎలాగంటే మనం ఓ పనిని చేస్తున్నప్పుడు, ఓ రోడ్డు మీద వెళుతున్నప్పుడు, రోడ్డు అంటే మన జీవన ప్రయాణానికి సంబంధించినటువంటి రోడ్డు వేసేసి ఉంది. అదే మనం ప్రయాణం వెళ్తున్నాం, మీరే వాహనం, మీరే డ్రైవరు, మీదే ప్రయాణం. ఆ రోడ్డు కూడా మీదే, అంటే మీరు వెళ్ళవలసిన రోడ్డు. రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు, గుంతలు ఉన్నాయి. దాన్ని మనం తీయగలమా? తీయలేం. తెలుసుకోకుండా వెళ్ళామనుకోండి, గోతులో పడతాం. తెలుసుకుని వెళ్తున్నాం అనుకోండి, జాగ్రత్త పడతాం, తప్పించుకుని వెళతాం. తప్పించుకుని వెళ్ళటం వలన కూడా కొంచెం డ్యామేజ్ ఉంటుంది, పూర్తి డ్యామేజ్ ఉండదు. తెలుసుకోకుండా పట్టడం వలన, తెలుసుకోకుండా మనం ఆ గోతులో పట్టడం వలన డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా అంతే. మన భవిష్యత్తులో మనకి ఏదో ఒక అవాంతరము రాబోతోంది అని ముందుగా ఊహించామనుకోండి, దానికి మనం ఎక్కడికో వెళ్ళి సాగిలి పట్టమో, ఏదో నా బోటు వాడి దగ్గరికి వచ్చి నమస్కారాలు పెట్టి మిమ్మల్ని శుశ్రూష చేస్తే మీకు తగ్గించండి అని మంత్రం వేయటము, లేకపోతే ఏదో ఒక రాయి పెట్టుకోవటము, ఎక్కడో మొక్కు తీర్చుకోవటము, ఇంకొక చోటకి, ఇంకో
విదేశాలు కాదు, ఇతర రాష్ట్రాల్లో ప్రదేశాలు ఉంటాయి, అవును. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ క్రతువులు చేయటము, దాని వలన ఈ లోపాలు తగ్గవు. మనం తెలుసుకుని ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ గొయ్యిందని మీకు తెలిసిపోయింది, అవును. పెద్దగా ఉంది గొయ్య, ఏం చేయాలి మీరు తెలుసుకుని విజ్ఞతతోటి ఆలోచించినప్పుడు దాన్ని జాగ్రత్తగా దిగి వెళ్ళటమా లేకపోతే పక్క నుంచి వెళ్ళటమా మార్గం వెతుక్కోవచ్చు మీరు. అలా కాకుండా ఎవరికో చెప్తే నేను ఇక్కడ మా మంత్రం వేస్తాను, చిటికేస్తాను, నువ్వేమో దాంట్లో దూకే అంటే అవ్వదు. ఓకే. అంటే మనం భవిష్యత్తు గురించి మనం ముందుగా అంచనా వేసేటువంటి ఈ శాస్త్రాన్ని తెలుసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు సరి చేసుకోవచ్చు అంతవరకే. ఓకే. ఇప్పుడు మీరు ఇది చేశారు. కాకపోతే ఇప్పుడు స్ట్రీట్ లో ఒకటి జ్యోతిషాలయం అని పెడుతున్నారు. ఒక పేర్లు పెట్టి పెడుతున్నారు. వాళ్ళను మనం ఎంత వరకు నమ్మొచ్చు? అంటే జనాలు చాలా వరకు వెళ్తున్నారు. ఓకే. అంటే వాళ్ళని నమ్మాలనా లేకుంటే లేదా అది తెలిపండి. వాళ్ళకు కూడా ఒక విద్య ఉందా? ఈ హస్త ఏదైతే ఉందో మన చేతి రేఖలు చెప్పే వాళ్ళకు ఒక విద్య ఉందా? లేకుంటే బిజినెస్ కోసం వాడుకుంటున్నారా? ఓకే. ఇప్పుడు మన గురించి మనం తెలుసుకోవాలనేటువంటి ఆతృత ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఒకవేళ కొంతమంది నేను ఇది నమ్మనండి అని అంతర్గత పైకన్నా లోపల మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఏం చేతనంటే వాళ్ళకి ఎటువంటి భయం అంటే వీళ్ళు ఏం చెప్పేస్తారు, ఏమవుతుందో ఏదో చెప్పేసి అనుమానాలు పెడతారని. దానివలన ఈ శాస్త్రానికి విలువ తగ్గుతుంది తప్ప శాస్త్రం నిజంగా ఉంది. అయితే వీధి వీధికి అనేటువంటి నేను ఒకప్పుడు ఒక 50 సంవత్సరాల క్రితం 1972-73 ప్రాంతంలో ఈ సాముద్రిక శాస్త్రాన్ని చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువ, అరుదుగా ఉండేవారు, ఇక్కడ రేర్గా ఉన్నారు. తర్వాత ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి వస్తే అంటే 2015-14 ఆ ప్రాంతంలో అప్పుడు నేను సాముద్రిక శాస్త్రం మీద ఒక గ్రంథాన్ని రాశాను. ఇది నేను నేర్చుకున్నాను, నా జీవితానికి అన్వయం చేసుకున్నాను, నా కుటుంబ సభ్యులకి అన్వయం చేశాను, నా దగ్గర ఉండేటువంటి నా స్నేహితులందరి జీవితాలని పరిశీలించాను, వాళ్ళ రేఖలు పరిశీలించాను. నా దగ్గర నేను ఉపాధ్యాయుడిగా పనిచేశాను 30 సంవత్సరాలు. నా దగ్గరకు వచ్చేటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క జీవితాలను పరిశీలించాను. పరిశీలించినప్పుడు 99% కోయిన్సైడ్ అవుతున్నాయి ఇవి. అంచేత దీన్ని మనం నమ్మవచ్చు, దీంట్లో జరుగుతున్నాయి, నా జీవితంలోనే జరిగినాయి అవన్నీ. ఇంచేత దీన్ని మనం ఒక గ్రంథం కింద తయారు చేసి తర్వాత తరానికి అందిద్దామని నాకు ముందు వాళ్ళు కొంతమంది చేశారు పుస్తకాలు, దాన్ని అనుసరించి నేను చేశాను. నా తర్వాత ఇంకా ఎవరైనా చేయొచ్చు. అయితే ఇక్కడ ఒకటి మన పూర్వం సామెతలు ఇవన్నీ పెట్టేవారు. ఎలాగంటే ఒక సామెత చెప్తాను మీకు, చెప్పచ్చా? పర్వాలేదు కదా? అంటే సరదాగా మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇంటర్వ్యూ అంటే సరదాగా మాట్లాడుకోవాలి, విషయాన్ని తీసుకెళ్ళాలి. ఆ సామెత ఏమిటంటే తినటం కోసం బ్రతకూడదు, బ్రతకటం కోసం తినాలి. ఆ రెండాటికి తేడా తెలిసిందా మీకు? కరెక్టే. అది ఏం చేద్దానంటే ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాళ్ళు, వివేకానందుడు లాంటి వాళ్ళు తినేవారు. వాళ్ళు ఎంతవరకు తినేవారు? ఎవరైనా ఇస్తే ఆ భిక్ష తీసుకుని వాళ్ళు ఆ పూట జీవనం శరీరాన్ని పోషించాలి కనుక తినేవారు. కొంతమంది తింటూ ఉంటారు పని కట్టుకుని వెళ్ళిపోయి ఇంకా టైం లేకుండా. అంటే మనం అలాగే ఈ శాస్త్రాన్ని మనం ప్రచురణలోకి తీసుకెళ్ళడం కోసం, అంటే శాస్త్రాన్ని అందరికీ పంచుతూ కొంత సంపాదించుకోవచ్చు. సంపాదన కోసం ఈ శాస్త్రాన్ని వాడకూడదు. వాడితే ఏమవుద్ది? సంపాదన కోసం వాడినప్పుడు మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. ఇంక నేను ఇంప్రెస్ చేయాలంటే కొన్ని అబద్ధాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పాలి. దానికి కొన్ని క్రియల్ని పుట్టించాలి. నేను పుట్టించి అలా తయారైంది ఇప్పుడు. అంటే ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకుని, అంటే ప్రతి మనిషికి బలహీనత ఉంటుంది కనుక, భయం ఉంటుంది కనుక, ఆ భయాన్ని ఈ బలహీనతని క్యాష్ చేసుకోవటానికి ఈ దీంట్లో ఒక 2 విషయాలు తెలుసుకుంటే సరిపోతుంది. ఏంటంటే పేర్లు, రేఖల పేర్లు, గ్రహస్థానాల పేర్లు, అయిపోయింది. ఇంక చెప్పచ్చు. అలా తయారయ్యి బోర్డులు పెట్టేస్తే పాపం అమాయకులు ఏంటి బలహీన, సమస్య లేని మనిషి ఎవరు ఉంటాండి? మనిషి అంటేనే సమస్య. దాని సొల్యూషన్ కోసం వెళ్తాడు. వెళ్ళినప్పుడు ముందు మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నం, మీరు భయపెట్టలేదనుకోండి పోగొడతాడు. అది బలహీనత. అంటే భయం లేనివాడు అన్నీ ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? వెళ్ళడు అక్కడికి. విపరీతమైన సమస్యలతో ఉన్నటువంటి వాడు వెళ్తూ ఉంటాడు. దాన్ని క్యాష్ చేసుకోవడానికి చాలామంది తయారయ్యారు. ఇప్పుడు రకరకాలు కలిపేసి
కలగాపులగం చేసేసి అవును. జ్యోతిషాలయం అని బోర్డు పెడతారు, చెయ్యి బొమ్మేస్తాడు, ఏదో పక్షి చెప్తుందనో దేవత చెప్తుందనో చెప్తాడు, మళ్ళీ దాంట్లో మళ్ళీ విగ్రహాన్ని పెడతారు, దండలు వేసుకుంటారు, ఈ రకరకాల పూజలు అవి చేస్తారు. ఈ ఒకదానికి సంబంధం లేదు. అదే సాముద్రిక శాస్త్రం ఏం చెప్తోంది? నిన్ను నువ్వు తెలుసుకో. మీకు అదృష్టం కావాలండి, అవును. యోగం ఎలా వస్తుంది? దీనికి నేను చెప్పేటువంటి, నా అనుభవంతో చెప్పేటువంటి సాముద్రికం గోపాలకృష్ణ అయిన నేను చెప్పేటువంటిది 5 సూత్రాలు చెప్తాను మీకు. ఏంటి సార్? ఏమిటంటే, మీ శరీర ధర్మాన్ని తెలుసుకోండి ఫస్ట్. ఓకే, తరువాత మీ యొక్క బుద్ధి కుశలతను అంచనా వేసుకోండి. ఏం ఆలోచిస్తున్నాం మనం? ఓకే. ఓకే. మూడవది, మీ మనసును ఏం చెప్తుందో అవగాహన చేసుకోండి. నాలుగోది, మీ యోగాన్ని అనుసరించండి. ఐదోది, మీ విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. ఈ మాటలకి సాముద్రికానికి సంబంధం ఏమిటి అని వెంటనే మీరు అడుగుతా, డౌట్ వచ్చేసింది మీకు లోపల, వచ్చేసింది. అది ఇప్పుడు నేను 5 సూత్రాలు చెప్పాను కదా. అవును, 5 సూత్రాలు. శరీర ధర్మాన్ని తెలుసుకోండి. మీ శరీరం గురించి చెప్పేటువంటిది ఏమిటి? ఈ జీవితరేఖ. ఓకే, జీవితరేఖ. దీంట్లో ఈ జీవితరేఖ స్పష్టంగా బాగుండి చక్కగా ఉంది అనుకోండి, మీ ఆరోగ్యంగా, మీ కుటుంబము అంతా బాగుంటుంది. అంటే మీరు దృఢంగా ఉన్నారు. హెల్త్ కావాలి, ఆరోగ్యమే మహాభాగ్యం కదా. మీరు ఏ పని చేయాలన్నా ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఒకవేళ శరీర ధర్మంలో ఎక్కడైనా అవాంతరం ఉందనుకోండి, ఆ వయసును అంచనా వేసుకుని దాన్ని ముందు సరి చేసుకోవాలి కదా మనం. అది ఆరోగ్యంలో ఎక్కడ తేడా వచ్చింది, ఏ వయసులో వచ్చింది, అది ఆ వయసును కూడా ఇక్కడ 0, ఇక్కడ 100 ఇలా లెక్క పెడతాం. ఎక్కడ అవాంతరం వస్తుందో ముందుగా తెలుసుకున్నారు అనుకోండి, మీరు భవిష్యత్తు అంటే అది ముందుగా కదా, అంతే దాన్ని సరి చేసుకోవచ్చు. రైట్, ఆరోగ్యం సరైంది తెలుసుకున్నారు మీరు, అంటే మీ శరీర ధర్మాన్ని తెలుసుకున్నారు. ఆ శరీర ధర్మాన్ని తెలుసుకోవడంలో ఇంకొకటి కూడా ఉంది. మీరు క్రికెట్ ఆడదాం అనుకున్నారు అనుకోండి, అంటే బాల్యంలో మీ పిల్లలు, ఆ క్రికెట్ ఆడటానికి వీడి శరీరం సహకరిస్తుందా లేదా తెలుసుకోవాలి. నేను క్రికెట్ ప్లేయర్ అయిపోయి పెద్ద కెప్టెన్ అవుదాం అనుకున్నాను, అది ముందు తెలుసుకోవాలి మీరు. లేదా అథ్లెటిక్స్కి వెళ్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఇంకోటి ఏదో చేద్దాం అనుకుంటున్నారు, అది శరీరం సహకరిస్తుందా లేదా ఒకటి. రెండవది ఏమన్నాను, మీ బుద్ధి కుశలతను తెలుసుకోవాలి, అంచనా వేసుకోండి. బుద్ధి అంటే నాలెడ్జ్. మీ నాలెడ్జ్ ఎంత, దేని మీద మీకు నాలెడ్జ్ ఉంది అది తెలుసుకోవాలి కదా, అంచనా వేసుకోవాలి ముందు. నేను సరిపోతానా లేదా, నేను ఐఏఎస్ కోచింగ్ వెళ్దామంటాడు, లేకపోతే మీరు మీ పిల్లవాడిని పంపేద్దాం అనుకుంటారు, ఐఏఎస్ చేసేద్దాం అంట, కలెక్టర్ అయిపోతాడు, డాక్టర్ కావాలని ఇంట్రెస్ట్, ఇంకొకళ్ళు డాక్టర్ అంటారు, ఇంకొకళ్ళు ఇంజనీర్ అంటారు, ఇంకొకళ్ళు సినిమా యాక్టర్ అవుతా ఉంటారు పిల్లలు. నేనేమో డ్యాన్స్ నేర్చుకుంటానంటాడు, నా దగ్గర నేను సింగర్ని అవుతానంటాడు. ఆ నాలెడ్జ్ వాళ్ళకి ఉందా లేదా చెప్పేటువంటిది శిరోరేఖ, బుద్ధిరేఖ. అంటే మీ బుద్ధిని పెంపొందించడం, అవగాహనించడానికి. ఓకే, సరే, మీరు బుద్ధిని అవగాహన చేసుకున్నారు. అయితే తెలుసుకున్న తర్వాత ఆ డాక్టర్ కోర్సో లేకపోతే ఇంజనీర్ కలెక్టర్కి వెళదాం అనుకున్నారు, దాంట్లో మీరు మనసు పెట్టి చేయాలి కదా, మీ పిల్లల్ని చేయించాలి. అంచేత మూడవ పాయింట్ ఏం చెప్పాను నేను, మీ మనస్సు యొక్క పరిణితిని అవగాహన చేసుకోండి. మనసు గురించి చెప్పేటువంటిది హృదయరేఖ. ఈ హృదయరేఖ ఎలా ఉంది, దాంట్లో ఇంకా మనసు ఏం చెప్తుంది, వితరణ ఉందా, నీ గురించి ఆలోచిస్తున్నావా, కుటుంబం గురించి ఆలోచిస్తున్నావా, దేశం గురించి ఇవన్నీ ఉంటాయి. అది తెలుసుకోండి. 4వ పాయింట్, మీ అదృష్ట యోగాన్ని అనుసరించండి. అంటే మీ అదృష్ట యోగం ఏం చెప్తోంది, ఉందా లేదా, అది మధ్యలో ఉండేటువంటి యోగరేఖ, అదృష్ట రేఖ, ధనరేఖ, భాగ్యరేఖ, ఈ రేఖ చెప్పుద్ది. ఈ రేఖ చాలా చక్కగా స్పష్టంగా క్లియర్ కట్గా చివరి వరకు ఉందనుకోండి, తిరుగులేదు, అయితే మనం ముందుకు వెళ్ళొచ్చు అని ఆ విభాగాల్లో మీరు ముందుకు వెళ్ళచ్చు. అక్కడ ఏదైనా బ్రేక్లు ఉన్నాయనుకోండి, ఏ వయసులో ఉంది అక్కడ ఆగి మనం, అంటే మీరు వెళ్ళే రోడ్డు తెలుసుకోండి, ఏ స్పీడ్ తోటి వెళ్ళొచ్చు, ఎక్కడ బ్రేక్ ఉంది, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, ఎక్కడ డైవర్షన్ ఉంది, తెలుసుకున్నారనుకోండి మీరు అంచనాగా వెళ్ళచ్చు. ఇంక 4 అయినాయి. 5వ పాయింట్ ఏం చెప్పాను నేను, మీ విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. విచక్షణ అంటే డిస్క్రిమినేషన్ పవర్. నేను ఈ పని చేయొచ్చా చేయకూడదా,
తెలుసుకోవాలి. చేయాలంటే దాన్ని ఎలాగా, దానికి ఈ అరచేతి యొక్క స్వరూప స్వభావ రంగు, ఈ గ్రహస్థానాల్లో ఉండే హెచ్చుతగ్గులు ఇవన్నిటిని పరిశీలించాలి మనం. అంటే మీలో మీ అదృష్టాన్ని పొందేటువంటివి, మీరు కోటీశ్వరులు అయిపోవటానికి కావాల్సినటువంటి లక్షణాలు మీలో ఉన్నాయా లేదా చెప్పేటువంటి 5 లక్షణాలు ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. అవి ఏవి చెప్తోంది? మన భవిష్యత్తు ఈ అరచేయి చెప్తోంది. అరచేయి అంచేత హస్త సాముద్రిక శాస్త్రాన్ని తెలుసుకోవటం ద్వారా మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవచ్చు, మీ విషయాల్ని మీరు తెలుసుకోవచ్చు, మీలో ఉండేటువంటి భయాల్ని పోగొట్టుకోవచ్చు, మీ బలహీనతల నుంచి బయటికి రావచ్చు, మీరు మీ అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు. అంటే ఇవి చూసిన తర్వాత ఒకవేళ ఇవి మన లైఫ్లో జరగకుంటే మళ్ళీ ఇది రేఖల్ని ఎలా నమ్ముతారు సార్? జరగకుంటేనా? జరగకుంటే ఒకవేళ అలా కాదు, జరగకుంటే అంటే జరగనివి చెప్తే ఎవరైనా అవి జరగవు. జరుగుతాయని చెప్పినప్పుడు వాస్తవం మాట్లాడినప్పుడు ఎందుకు జరగవు? వాస్తవం మాట్లాడలేదు. ముందు మీరు ఇందాక అడిగినప్పుడు చెప్పాను, వీధికి ఒకళ్ళు పెడుతున్నారు, వాడు వాస్తవం ఎందుకు మాట్లాడతారు? మీరు వెంటనే నిరుత్సాహపడతారు. అంటే నిన్న నా దగ్గరికి ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఆయన IAS కోచింగ్ వెళ్దామని ప్లాన్ చేసి ఇక్కడ అవుతున్నాడు. అతనిలో ఇంకా భావాలు ఉన్నాయి. అతను అంతర్గతంగా IAS కోచింగ్ అని చెప్పేసి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో చెప్పారు, ఇది వెళ్తే బాగుంటుందని, వెనకాల వాళ్ళకి డబ్బు అది ఉంది, వచ్చేసాడు, ఫీజు కట్టేసారు, ఇక్కడ జాయిన్ అయిపోయారు, ఇక్కడ హాస్టల్లో తీసుకున్నారు. అతనికి అంతర్గతంగా ఏముంది? సింగర్ అవుదామని ఇంట్రెస్ట్ దాంట్లో ఉంది, సింగర్ అవుదామని. కానీ అతను క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ ఏదో చదివారు. ఓకే, నా దగ్గరికి వచ్చాడు, దీంట్లో నేను సింగర్ అవుతానా లేదా అంటే, సింగర్ అవ్వాలి అంటే అది కళ, లలిత కళ. దానికి బేసికల్గా ఈ లక్షణాలు కొన్ని ఉండాలి శరీరం. అంటే ఆ కళాత్మకమైనటువంటి భావాలు కలిగించేటువంటి రవిస్థానము, శుక్రస్థానము బాగుండాలి, రవిరేఖ ఉండాలి, కోమలంగా ఉండాలి. ఈ లక్షణాలు లేవు అతనిలో. నువ్వు సింగర్ కావు అని. ఇప్పుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని విన్నారా పేరు మీరు? అద్భుతమైన సింగర్ ఆయన, బాలసుబ్రహ్మణ్యం గారు, ఇలాంటి వాళ్ళందరూ సింగర్స్ కదా. వాళ్ళలో ఆ భావాలు ఉన్నదాన్ని వాళ్ళు ఏం చేశారు? పెంచుకుంటూ వచ్చారు. బై బర్త్ ఉండాలి. అది సాధన చేస్తే వచ్చేస్తాయా? రావు. కొన్ని విషయాలు సాధన చేస్తే రావు. ఓ పద్మా సుబ్రహ్మణ్యం అని విన్నారా? నృత్యం, డాన్స్, వెంపటి చిన్న సత్యం అని పూర్వం ఉండేవాడు, కూచిపూడి. వాళ్ళకి ఆ కళ ఎలా వచ్చింది? ఆ కళ వాళ్ళ చేతుల్లో మనకు కనబడిపోతుంది భావాలు. అయితే వాళ్ళలో ఆ భావం ఉంది, దాన్ని పెంచుకోవచ్చు అంతే. అంచేది ఈ అబ్బాయికి చెప్పాను, నీకు సింగర్ అయ్యేటువంటి యోగం లేదు. పోనీ ఇప్పుడు అడిగాను నేను, నువ్వేమన్నా సింగర్ పాటలు పాడి? అబ్బాయి ఇంకేమీ నేర్చుకోలేదు, ఎక్కడ లేదు, జస్ట్ అడుగుతున్నాను. ఇప్పుడు కర్ణాటకలో అతనికి 30 ఏళ్ళు వచ్చేసిన తర్వాత ఇప్పుడు కర్ణాటక మ్యూజిక్లో చేరిపోతాను, అర్జెంట్గా నేను పెద్ద సింగర్ని అయిపోవాలి అనుకుంటే సాధ్యపడేటువంటి విషయం కాదు. ఆ విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పేశాను. కొంచెం నిరుత్సాహం కలిగింది అతనికి. మరి ఉన్నది చెప్తే అయితే ఈ కోచింగ్ వెళ్ళు, అది ఎంతవరకు సాధిస్తావనేటువంటి దాని మీద దృష్టి పెట్టి, నువ్వు నేను కొట్టేస్తానని కాదు, నేను దాన్ని సాధించాలనేటువంటి ప్రయత్నం చెయ్యి, నీకు కొంత ఫలితం వస్తుంది అని చెప్పా. ఆ యాంగిల్లో వెళ్తానన్నాడు. అదే ఈ గల్లీల్లోకి వెళ్తే నేను సింగర్ అవ్వాలి. ఓ సింగరా? ఇంత క్రితం ఒక అతను వచ్చాడు, చేతిలో ముద్రలు ఏవో ఉంటాయి, వేళ్ళకి ముద్రలు ఉంటాయి, ఇవి రకరకాలుగా ఉంటాయి, అవి మనం మాట్లాడుకుందాం తర్వాత. అతను వచ్చి, అతను ఫిలిం నగర్లో అక్కడ ఉంటాడు చిన్నప్పటి నుంచి. ఫిలిం నగర్లో ఉంటే అతను సహసిద్ధంగానే, అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫిలిం నగర్లో ఏదో ఒక బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇతను వాళ్ళతో అందరితో తిరిగి అతను ఏం చెప్పాడంటే, ఎవరితో జ్యోతిషి దగ్గరికి వెళ్ళి నేను సినిమా హీరో అవ్వాలి అని. ఓ తప్పకుండా అయిపోతాను, దానికి క్రీచ్ అయ్యి ఉంగరం పెట్టుకొని ఏమో మొత్తం 4-5 చెప్పేశాడు, ఉంగరాలు అవి ఇచ్చేసాడు అన్ని. అతను నా దగ్గరకు వచ్చాడు. అతను 10 ఏళ్ళ నుంచి కృషి చేస్తున్నాడు. అతను ఏమి ఇంతవరకు ఆ యాంగిల్లో వెళ్ళలేకపోతున్నాడు. కారణం ఏమిటి? అతని చేతిలో ఏ రకమైనటువంటి క్వాలిటీ లేదు. ఒక నాయకుడు అంటే సినిమా యాక్టర్ అవ్వాలి అంటే రూపము, దాంతో పాటు వాక్చాతుర్యము, తర్వాత ఆలోచన, హావభావాలు ప్రకటించే స్వభావము, ఇవన్నీ ఉండాలి కదా. లేవు అతనిలో. మరి ఎలాగండి నేను అవ్వాలంటే, అతను ఏదో హోమాలయ చేద్దాం అన్నాడు, ఇప్పుడు ఇంకో 1,00,000 పట్టరమన్నాడు, పట్టుకొస్తే నువ్వు హీరో అయిపోతావు అంటున్నాడు. సరే, నువ్వు దేనికన్నా ఇప్పుడు వెళ్ళి ఎక్కడైనా దీంట్లో ప్రవేశం చేసావు అసలు, ఒక దాంట్లో అన్నా, ఓ సీరియల్లోనూ లేకపోతే ఇంకో దీంట్లోనే ఏం లేదు. మరి ఎలా అవుదాం అనుకుంటా, ఏం చేస్తున్నావు ఇప్పుడు అన్నాను నేను. అంటే ఆ టీమ్స్కి ఫుడ్ అది సప్లై చేస్తూ ఉంటారు కదా, ప్రొడక్షన్, వాళ్ళ ఫ్యామిలీ ఆ పని దాంట్లో హెల్ప్ చేస్తున్నాను అన్నాడు. ఇది పనికి వస్తుంది నీకు, దీన్ని ఇంకా వృద్ధి చేయి. అది చిన్న విషయం కింద కనపడవచ్చు మీకు, అది చాలా బిజినెస్, అది మంచి బిజినెస్. ఇంకేదంటే నేను గమనించాను, నేను మా కాకినాడలో జిలానీ పాన్ షాప్ అని ఉండేది, ఓన్లీ కిళ్ళి కట్టేవాడు. ఒకప్పుడు జిలానీ ఇప్పుడు 50 ఏళ్ళ క్రితం. అదే ఆ పాన్ తోటి ఫేమస్ అయిపోయాడు. ఒక పాన్ బిజినెస్ చేశాను, కోట్లు సంపాదించు. అంటే మనం ఒక విషయాన్ని పట్టుకుని దాన్ని సాధించాలి అని అనుకున్నప్పుడు దాంట్లో అంచెలంచెలుగా దాంట్లో వివిధ వెరైటీస్ తీసుకొచ్చేసాడు.
ఇప్పుడు పాన్ అంటే మనం ఏదో అనుకుంటాం, మనం 100 రకాల పాన్లు కడతారు, అవునా? ఎవరిష్టం వాళ్ళది. అది అలాగే ఆ టాలెంట్ అనేటువంటి దాన్ని మనం ప్రదర్శించి ఆ వృత్తిలోకి వెళితే బాగుంది. ఖచ్చితంగా ఓకే. దేనికైనా అంతే. అది ఆ లక్షణాలు చెప్పుద్ది ఈ అరచేతిలో. ఎందుకంటే నేను 30 సంవత్సరాలు కొన్ని వేల మంది స్టూడెంట్స్ని చూశాను కదా. ఆ స్టూడెంట్స్లో ఆ లక్షణాలు గమనించి, రే బాబు నువ్వు పొలిటికల్ లీడర్ అవుతావు, లేకపోతే నువ్వు ఇలాగా సినిమా పరిశ్రమకి వెళ్తావు, లేకపోతే నువ్వు వ్యాపారం చేస్తావు, ఈ ఈ పదార్థాలతో వ్యాపారం చేస్తావు, ఈ ఉద్యోగంలోకి వెళ్తావు అని కొంతమంది సూచిస్తే అవన్నీ 100% సక్సెస్ అయినాయి. ఓకే. ఇప్పుడు మనం ఈ రేఖలు అంటే రేఖలని మీరు అంటున్నారు కదా. ఈ రేఖలు అనేది మన చేతులకు ఎప్పుడు వస్తుంది సార్? అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఉంటుందా? పుట్టిన తర్వాత రేఖలు తయారైతాయా? పుట్టిన తర్వాత కాదు, ఓకే. తల్లి గర్భంలోంచి మనం బయటకు వచ్చేసరికే ప్రధానమైనటువంటివి వేలి ముద్రలు, ఈ గ్రహస్థానాల్లో ఉండేటువంటి గీతలు ప్యాటర్న్స్, తర్వాత ఈ ప్రధాన రేఖలు 3, జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ. ఈ 3 అవి పుట్టినప్పుడు ఎలా ఉంటాయో జీవితం చివరి వరకు అలాగే ఉంటాయి. ఓకే. వేలిముద్ర మీకు ఆధార్లో వేలిముద్ర తీస్తారు కదా, అవును. అది మారుతుందా మళ్ళీని? మారదు. మారదు, ఎవరికి ఉండదు కూడా. అంతే కదా. అంతే. అయితే దీంట్లో మళ్ళీ ఉపరేఖలు ఉంటాయి. కొన్ని రేఖలు, ప్రధాన రేఖల్లోదే అదృష్ట రేఖ ఒకటి, ఓకే. రవి రేఖ ఒకటి, బుధ రేఖ ఒకటి, ఉపకుజ రేఖ, ఇంకా ఇతర పాలనా రేఖలు, ఇవి మారుతూ ఉంటాయి. ఓ ఎప్పుడెప్పుడు సార్ అది? ఎప్పుడెప్పుడని పలానా టైం అని ఏమి ఉండదు. ఓకే. జీవితం చివరి వరకు నేను గమనించాను. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా కొత్త రేఖలు వచ్చేటువంటి, అంటే ఈ ప్రధాన రేఖలు మారవు, అవి మెయిన్ గా ఉండే మారవు. ఈ అదృష్ట రేఖ, రవి రేఖ 80 వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉంటాం కొంతమందిని సడన్ గా మంచి పొజిషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఈ మధ్య కాలంలో చూసే పేర్లు కూడా విని ఉంటారు. మాకు అక్కడ రాజమండ్రి దగ్గర ఒక విలేజ్లో ఒక ఆమె మామూలుగా వ్యవసాయం చేసుకుంటుంది. ఆమెకు మంచి సంగీత జ్ఞానం ఉంది. ఏదైనా పాట వింటే అలా పాడేస్తూ ఉంటారు. చదువు రాదు. సడన్ గా సడన్ ఎవడో గుర్తించారు. ఆమె చేతిలో ఆ కీర్తిరేఖ ఉంది. ఆమె అంచెలంచెలుగా ఎదిగిపోయింది, సింగర్ అయిపోయింది. అలాగే ఇంకో పని చేసేవాళ్ళు ఉంటారు, ఏదో పని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక టాలెంట్ ఉంటారు. ఆ టాలెంట్ పర్టికులర్ ఏజ్ వచ్చేసరికి కొంతమందికి 50 వచ్చిన తర్వాత గుర్తింపబడచ్చు, కొంతమంది 60 వచ్చిన తర్వాత, 70 వచ్చిన తర్వాత కూడా గుర్తింపబడచ్చు. కానీ బేసికల్ గా ఉన్నటువంటి లైన్స్ ఉన్నాయి చూసారా, వాళ్ళ శరీర తత్వము, జీవన విధానము, ఆయుర్దాయము, ఆరోగ్యము, బుద్ధి విశేషము. బుద్ధి విశేషం అంటే ఇందాక మనం చదవటం రాయటం కూడా రాదు కొంతమందికి, కానీ ఒక విషయంలో వాళ్ళు టాప్లో ఉంటారు. ఇవన్నీ కూడా మనకి బై బర్త్ ఏర్పడతాయి. ఇవి తర్వాత మధ్యలో వచ్చేటువంటి రేఖలు ఎప్పుడైనా రావచ్చు. యోగము ఒక్కోసారి 60, 70, 80 అంటే నేను చూశాను. 80 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా ఒక ఆయనకి అదృష్ట యోగం పట్టి, అంటే ఇక్కడ ఎక్కడా లేదు ఈ రేఖ. ఈ పైన 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత సడన్గా అదృష్ట రేఖ అంటే ధనరేఖ వచ్చింది. నేను అతను ఆ వయసులో ఎప్పుడో చూశాను. నేను చూసేటప్పటికి 76, 80 సంవత్సరాల వయసు. ఇంకొక 4 సంవత్సరాల్లో అతనికి యోగం పడుతుంది అని చెప్పాను నేను. ఇదేంటండి, నేను ఇంకా చివరిలో ఉన్నాను నేను, ఇంకా నాకు 84 వచ్చిన తర్వాత యోగం పట్టడం ఏంటి? నీ ఆయుష్ అయితే ఇంకా 90 దాటింది, నీకు 84 సంవత్సరాల తర్వాత యోగం పడుతుంది అన్నాను. ఏమోనండి, ఇప్పుడు బ్రతకడమే కష్టంగా ఉందండి అన్నాడు. సరే, మనం అనేక మందిని చూస్తూనే గుర్తుపెట్టుకున్నాను. 4 సంవత్సరాల తర్వాత అతను మళ్ళీ వచ్చాడు. నా దగ్గర అన్ని రికార్డులో ఉన్నాయి. వచ్చి ఏమనంటే, బాబయ్య మీరు చెప్పింది కరెక్ట్ అయిపోయిందండి. ఏంటంటే అతను ఎప్పుడో పూర్వకాలంలో అతనికి చెందినటువంటి ఒక 4-5 ఎకరాల ల్యాండ్ ఇప్పుడు రేట్ పెరిగింది. అక్కడ ఒక ఇండస్ట్రీ రాకపోయి ఇతను వదిలేశాడు. అది ఎందుకు పనికిరాదు, అది వేస్ట్ ల్యాండ్. ఇప్పుడు అలాంటివి ఇక్కడ చాలా జరుగుతూ ఉంటాయి. హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వేస్ట్ ల్యాండ్ల్లో ఉంటారు. వాళ్ళు మామూలుగా కూలి పని చేసుకుని జీవిస్తూ ఉంటారు. సడన్ గా యోగం వస్తుంది, అక్కడ ఏదో ఇండస్ట్రీయో లేకపోతే ఐటీ పార్క్ ఏదో వచ్చేసరికి కోట్లకి పెరిగిపోద్ది. వెంటనే వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది. వెంటనే ఏం చేస్తున్నారు, చక్కగా ఆ ల్యాండ్ ని సేల్ చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. తర్వాత జీవితం బాగుపడటానికి కొంత డిపాజిట్ చేసుకుంటున్నారు, ఒక ఇల్లు కట్టుకుంటున్నారు. అంతవరకు కూడా పూరి గుడిసెల్లో ఉండేటువంటి ఆ చాలల్లో 4 కంది మొక్కలు, పెసర మొక్కలు వేసుకుంటూ పండి పండక ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ చక్కగా ఆడి కారులో తిరుగుతుంది. అది యోగం. అక్కడ జీవితం రేఖ మారలేదు, శిరోరేఖ మారలే, ఆ తెలివితేటలేం పెరిగిపోలేదు అర్జెంటుగా. వాళ్ళ మనసు మారలే, వాళ్ళ జీవితం, కుటుంబం వరకు మారలే, యోగం మారింది. ఆ యోగం ఎప్పుడు మారింది మనం చూస్తూ ఉంటాము. ఆ వ్యక్తి 60 ఏళ్ళ నుంచి అలాగే ఉన్నాడు, ఇప్పుడు సడన్ గా అతనికి యోగం వచ్చింది. అది కనబడుతుంది ఇక్కడ.
ఓకే. మీ సర్వీస్‌లో మీరసలు పామిస్ట్‌గా ఎందుకు అవ్వాలనుకున్నారు సార్? అసలు పామిస్ట్‌గా ఎందుకు మారాలి? అంటే మీకు గూడా ఒకటి అవగాహన ఉంటది. ఏదో డౌట్ ఉండే దీని మీద పరిజ్ఞానం ఉంది. పెంచుకోవడానికి నాకు వచ్చారా? ప్రారంభంలో ఆ! ఇప్పుడు నాకు 69 సంవత్సరాల వయసు. ఓకే. నేను ప్రధానంగా ఈ పామిస్ట్రీ వైపు వెళ్ళటానికి కారణం మా పెద్దనాన్నగారు. మా పెద్దనాన్నగారు దగ్గర నేను ఒకటో తరగతి నుంచి ఆయన దగ్గర చదువుకున్నాను. ఆ చదువుకునే వయసులో ఆయన పామిస్ట్రీ చెప్తూ అందరూ ఆయన దగ్గరికి వచ్చేవారు 10 వచ్చేవారు. మంది. ఓకే. ఈ శాస్త్రాలు అనేసరికి అందరొస్తారు. వస్తారు కదా! ఆయన చెప్పినవన్నీ ఖచ్చితంగా జరుగుతూ ఉండేవి. దాన్ని అనుసరించేవారు వాళ్ళు. అనుసరించినప్పుడు ఏం జరుగుద్ది మళ్ళీ వచ్చి చూపెట్టుకుంటారు. మళ్ళీ మా వాళ్ళ వేరే వాళ్ళని. బంధువులనో, స్నేహితులనో తీసుకొస్తూ ఉంటారు. నేను ఆయన్ని అడిగితే ఆయన ఏమనంటే, "నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఈ పుస్తకాలు చదువుతూ ఉండు. తొందరపడి నిర్ణయాలు చెప్పకు. ఒక అవగాహన చేసుకుని, ఒక క్లారిటీ తెచ్చుకుని నువ్వు అప్పుడు చెప్తూ ఉండు" అని కొన్ని గైడెన్స్ చెప్పారు నాకు. కానీ అయినా డౌట్ నాకు. హ్మ్. నేను చెప్తున్నాను ఇలాగా ఏమవుతుంది. ఆ తర్వాత ఏమైందంటే నేను 79లో నేను జాబ్‌లోకొచ్చా. అప్పటి వరకు నా స్నేహితుల్ని వాళ్ళని పరిశీలిస్తున్నా. అప్పుడు తర్వాత నా జీవితాన్ని పరిశీలించుకున్నా. నా జీవితంలో నాకు జరిగినటువంటి అంశాలు. అది మన లైఫ్ స్టోరీలో చెప్పొచ్చు గానీ ఇప్పుడు ఇయన్నీ అవసరం లేదు. అదే. అవి యథార్థం అవుతున్నాయి. ఈ రేఖ ఇలా ఉంటే ఇలా జరుగుతుంది. జరుగుతోంది. నా సంతానం విషయంలో గానీ, నా బంధువుల విషయంలో ఓహో! ఇది దీంట్లో వాస్తవం ఉంది అని దీని మీద నేను రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ ఇప్పుడు ఇందాక మీరు ఈ గల్లీ గల్లీకి పెడతన్నారు. వాళ్ళేం రీసెర్చ్ ఏం చేయరు. హ్మ్. నేను రీసెర్చ్ చేశాను. ఓకే. రీసెర్చ్ చేసేన అనటానికి నా దగ్గర మరి మా ఇంటికొస్తే ఆధారాలుంటాయి. అంటే నేను 1979 నుంచి నేను ఎవరెవరైతే కలిసి నాకు చేతకాలు చూశాను నేను పనిగట్టుకెళ్ళేవాడిని. ఆ! నేను కొండల్లోకి, కోణాల్లోకి అక్కడ మనుషుల యొక్క జీవన విధానం ఎలా ఉంటుందని. మీ తెలంగాణ ఇక్కడికి కూడా వచ్చాను. రామగుండం దగ్గర కార్నర్ విలేజెస్‌కి వెళ్ళాను. ఎప్పుడంటే 1980లో అప్పుడు నక్సలైట్లు బాగా ఎక్కువ ఉండేవి. హ్మ్. అక్కడికి వెళ్ళాం. మా పెద్దనాన్నగారు ఏమన్నారంటే, "ఒరేయ్ కొన్ని తెలిసిన విషయమైనా సరే వాళ్ళకి చెప్పకూడదు. చెప్పకూడదు. అంటే ఇప్పుడు వాళ్ళ తాత్కాలిక ఆవేశంలో ఏదో మర్డర్ చేస్తాడని ఉందనుకో మర్డర్ చేస్తానని చెప్తే నిన్ను పొడుస్తాడు అక్కడ. ఆ! అలా కాదు షుగర్ కోటెడ్ పిల్స్ లాగా. అంటే అదే. మాత్ర వేసేటప్పుడు మనం షుగర్ కోటెడ్ లాగా. బాబు నీ భావం ఇలా ఉంది మార్చుకోమని చెప్తే. కొన్ని సందర్భాల్లో మార్చుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళ జీవన విధానం మారుతుంది. అని నేను ఎక్కడైనా సరే ఒక అనారోగ్యంతోటి ఎవరిలో సీరియస్‌గా ఉన్నారంటే అక్కడికెళ్ళి చూసేవాడిని. ఆ చేయి పట్టుకుని. కొన్ని చిన్న పిల్లలు సరిగ్గా మానసిక స్థితి సరిగ్గా లేకో, ఎదుగుదల సరిగ్గా లేకో శారీరక ఎక్కడో తెలుసుకుని ఆ ఊరెళ్ళి చూసేవాడిని. బోలెడంత దాని మీద స్టడీ చేశాను. అదంతా రికార్డ్ చేశాను. ఓహ్! దీంట్లో వాస్తవం ఉంది. అంచేత ఇది మనం నలుగురికి చెప్పటం వలన ఉపయోగపడుతుంది అని నేను అప్పుడు ప్రాక్టీస్ మొదలుపెట్టాను. నేను 50 ఏళ్ల నుంచి చెప్తున్నా. నేను ఎప్పుడు బోర్డులు ఎక్కడ పెట్టలే. ఆ! నేను చెప్తానని ఎవరికీ చెప్పలే. ఎవరో మౌత్ టు మౌత్ అడిగితే వస్తేనే నేను చెప్పటం. అలాగే గతంలో నేను ఎవరి దగ్గర మీరు ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని నేను ఆశించలే. అట్లా క్రియలు చేయిస్తాను అని అలాంటి వాళ్ళు కూడా తయారయ్యారు. ఆ! అది నేను చెప్పలే. నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో, నీ మనసును మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, ఈ విధంగానే వెళ్తుంది. అయితే దీనికి రెమెడీస్ మనం కొంతమంది ఇప్పుడు అడుగుతున్నారు గనక రెమెడీ కూడా చెప్తాను నేను. ఆ రెమెడీ ఎలా ఉంటుంది? నిన్ను నువ్వు మలుచుకునే విధంగానే ఉంటుంది తప్ప, ఈ రెమెడీ చేయడానికి ఎక్కడికో వెళ్ళిపోయి వేలు లక్షలు ఖర్చు పెట్టేసి చేసేస్తే అవ్వదు. మనది మనం చేస్తాం. ఏం చేయండి మన జీవితం అంటే మన గురించి చెప్పేది కదా ఇది. అవును. ఇంకొకళ్ళు ఎలా చేస్తారు? ఆ దేవుడు కానీ మన కర్మకి మనమే కర్తలము. భగవంతుడు కానీ ఇంకో ఎవరో మనకి కాదు. తెలిసిన వాళ్ళు కానీ కారణం కాదు కదా. అంచేత మనల్ని మనం సరి చేసుకోవచ్చు. ఓకే. సరి చేసుకుంటే ఖచ్చితంగా మన ఫలితం. జీవితాన్ని సరిది. అభివృద్ధిలోకి తీసుకురావచ్చు. ఇప్పుడు కోట్లు అంటున్నారు కదా, మీరు కోటీశ్వరుడు కావచ్చు. ఓకే. దీంట్లో మీరు పుస్తకాలు కూడా రాశారు కదా సార్? అవును, చాలా పుస్తకాలే రాశారు. రాశాను. ఓకే. అంటే రాయడానికి చాలా అవగాహన ఉండాలి. ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది. ఎంత చాలా రీసెర్చ్ కష్టం అండి బుక్ జరుగుతుంటే. రాయడం అంటే. అదే. అంటే రాసేసాను అని అన్నాను, ఓహో పుస్తకం రాశాడా అనుకుంటారు. అంటే నాకు నా సొంత మనుషులు ఎలాగనేవాళ్ళు ఉన్నారు. అచ్చా. అయితే పుస్తకం రాయాలంటే చాలా కష్టం. అవును. ఇప్పుడు మాట్లాడుతున్నాను మీతోటి, హ్మ్. ఇది పర్వాలేదు. అదే. ఎందుకంటే దీంట్లో కొన్ని ఎడిట్ చేస్తారు, కొన్ని తీసేస్తారు. అవును. కానీ మనం వాళ్ళకి మాట్లాడుతున్నా అది పేపర్ మీద పెట్టాలంటే మాత్రం చాలా కష్టం. అవును. ఏంటంటే దానికి నిర్దిష్టమైనటువంటి సమాచారం మన దగ్గర ఉంది. ఉండాలి. దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. హ్మ్. మళ్ళీ నలుగురు చదివితే ఎవరైనా క్వశ్చన్ చేసి ఆన్సర్ చెప్పేలా ఉండాలి మనం. అదొకటి పేపర్ మీద ఎప్పుడైతే పెడితేమో, నేను ఫస్ట్ ఎగ్జాంపుల్లో చెప్పాను, మీ తాతగారు రాసి ఇచ్చారు, ఇంక మరి మార్చడానికి ఉండదు అది. అవును.
అవునా? ఎన్ని సంవత్సరాలైనా సరే అది రికార్డ్ అయిపోయి ఉంటుంది. ఓకే. అలాగే నేను 100 సంవత్సరాలు 150 సంవత్సరాల క్రితం పుస్తకాలు చదివాను నేను. అంత క్రితం మన పూర్వీకులు తాళపత్రాల మీద రాసేవారు. అవును. తాటాకుల మీద అవును. మహర్షులు. అలాంటివి కూడా చదివాను నేను. ఉమ్, ఆ! అవి చదివి నా వంతు కూడా నేను భవిష్యత్తులో జనాలకు ఒకటి తయారు చేసి పెట్టాలి అని పెట్టాను. ఓకే. ఇప్పుడేమో మీ పోటీ వారు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కనుక మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. దీని ద్వారా కూడా నేను అందరికీ నేను ఇచ్చేటువంటి మెసేజ్ ఏమిటంటే డబ్బులు సంపాదన వస్తాయి, దాని గొడవ ఏమి లేదు. శాస్త్రములాగా ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇది ప్రతి ఒక్కరికి ఎందుకు తెలియాలి? మిగతా శాస్త్రాలు అందరికీ తెలియక్కర్లేదు. అవసరమైన వాళ్ళే నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. ఇప్పుడు డ్యాన్స్ గురించి అందరూ అవసరమా? కాదు. యాక్షన్ గురించి ఆ ఫీల్డ్లోకి వెళ్ళిన వాళ్ళే, డాక్టర్కి ఆ ఫీల్డ్లోకి వెళ్ళిన వాళ్ళే. కానీ సాముద్రిక శాస్త్రం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకండి? ఎందుకు తెలుసుకోవాలి చెప్పండి, మీరే చెప్పండి. మన భవిష్యత్తు కోసం. భవిష్యత్తు అని కాదు, మనకు ఒక చెయ్యి ఉందిగా. అవును. ఎక్కడి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషికి ఒక చెయ్యి ఉంది కదా, ఇది ప్రత్యేకంగా ఉంది కదా, దీనికి ప్రత్యేకమైన గుర్తులు ఉన్నాయి కదా. అంటే మీ గురించి మీరు తెలుసుకోవాలంటే ఇది ఒక సూచిక, అంతే కదా. మీ ఆస్తి గురించి మీరు తెలుసుకోవాలంటే మీ తాతగారు ఇచ్చిన డాక్యుమెంట్ మీరు చదువుకోవాలి. మన తాతగారు ఇచ్చారు ఇది, అంటే మన పరమాత్మ ఇచ్చాడు. పరమాత్మ ఇచ్చినటువంటి డాక్యుమెంట్ని మనం చదువుకోవాలి. అయితే మీ తాతగారు ఇచ్చిన డాక్యుమెంటు గొలుసుకట్టులో రాస్తారు. అప్పుడు అంటే గొలుసుకట్టు అంటే రైటర్స్ అంతగా కొన్ని టెక్నికల్ పదాలు ఉంటాయి, తెలియవు మీకు. అలాగే దీంట్లో టెక్నికల్ పదాలు తెలియకపోతే నా బోటు వాడిని అడగాలి. కానీ ముందు మినిమం అవగాహన ఉండాలి కదా మీకు. తెలుసుకోండి ప్రతి వాళ్ళు. సూచనగా గ్రహస్థానాలు ఏంటి, రేఖలేంటి, ఈ ఆకారము, షేపు, రంగు తెలుసుకోండి. దానికి తప్పేమీ లేదు, దానివల్ల నష్టం లేదు. మీ బోటి ఛానల్స్ అన్నీ కూడా దీన్ని ప్రచారం చేయండి, తెలుసుకోండి. తెలుసుకుంటే మీకంటూ ఒక అవగాహన వస్తుంది. మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తాను అనుకోండి, నా బోటు అంటే తయారైపోయి నేను సంపాదించేద్దామని మోసం చేస్తున్నాను అనుకోండి, అప్పుడు మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఈ జీవిత రేఖలో ఎక్కడో లోపం లేదు మీకు అనుకోండి, ఇది అంతాను. ఇక్కడ లోపం లేకుండానే ఇక్కడ లోపం ఉంది, నీకు ఇదేమో దోషం ఉంది, ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, నీకు ఇది చేయాలి అది చేయాలి అన్నాడు అనుకోండి, దోషం ఎక్కడుంది అని అడగచ్చు మీరు. అంతే కదా. అంటే మినిమం అవగాహన ఉండాలి, ఏర్పరచుకోవాలి. ఎందుకనంటే దీంట్లో మన ఆరోగ్యం గురించి కూడా చక్కగా చెప్పొద్దు ఇది. నేను నా అవగాహన ఏర్పరచుకుని భయపడకుండా 2 సందర్భాల్లో నా జీవితంలో అనారోగ్య పరిస్థితులు వస్తే దాన్ని నిలదొక్కుని హాయిగా ఇప్పుడు 69 వరకు నెట్టుకొచ్చాను. 37వ సంవత్సరంలోనే నాకు బ్యాక్ బోన్ ఆపరేషన్ చేసేయాలన్నారు డాక్టర్లు, 5గురు డాక్టర్లు. అప్పుడు తీవ్రమైనటువంటి రుగ్మత వచ్చింది. అప్పుడు నా జీవిత రేఖ ఇదిగో 37వ సంవత్సరంలో క్రాస్ ఉంది ఇక్కడ, కానీ బ్రేక్ అవ్వలే. నాకు ధైర్యం ఉంది. క్రాస్ అంటే స్పీడ్ బ్రేకర్, రోడ్డు ఆగిపోలేదు, అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది. స్పీడ్ బ్రేకర్ని మనం దాటలేమా? దాటవచ్చు. అంటే మనం చూసేటప్పుడు లేడీస్కి ఒక చెయ్యి, జెంట్స్కి ఒక చెయ్యి అని చూస్తుంటారు కదా, ఈ డిఫరెన్స్ ఏముంటుంది లేడీస్ చెయ్యిలో, జెంట్స్ చేతిలో? అది లేడీస్కి ఒక చెయ్యి, జెంట్స్ రైట్ లెఫ్ట్ అనేది చూస్తుంటారు కదా. కాదు, అసలు ఏమిటంటే మనం 2 చేతులు చూడాలి. ఇప్పుడు మీరు ఆధార్ కార్డు ప్రింట్ చేసినప్పుడు 2 చేతుల యొక్క వేలు ముద్రలు తీసుకుంటారు చూడండి. అవును. అంటే 10 వేలు ముద్రలు కూడా వేరువేరుగా ఉంటాయి. అయితే ఈ 10 వేళ్ళు మనవే, 2 చేతులు మనవే. అయితే మగవాళ్ళకి కుడి చెయ్యి, ఆడవాళ్ళకి ఎడమ చెయ్యి అని ఎందుకు పెట్టారంటే మన పూర్వం ఈ శాస్త్రకారులందరూ కూడా పరిశీలించిన దాని మీదట మగవాళ్ళకి ఈ ప్రసరణ మనం చేసేటువంటి ప్రాక్టికల్ థింకింగ్ ఈ భాగంలో దక్షిణ భాగం అంటాము దీన్ని, దక్షిణ భాగంలో విస్తారంగా ఉంది. ఇక్కడ ఏర్పడేటువంటి రేఖలు అవి సూచనలు మగవాళ్ళకి ఉపయోగపడుతున్నాయి అని ప్రాక్టికల్ హ్యాండ్ అన్నారు దీన్ని. మగవాళ్ళకి. ఆడవాళ్ళకి వామభాగం అంటే ఎడమ పక్క, ఈ ఎడమ పక్క ఈ రక్త ప్రసరణ హెచ్చుగా ఉంటుంది, దాంట్లో ఖచ్చితమైనటువంటి రేఖలు దీంట్లో ఏర్పడ్డాయని ఆ స్త్రీలకు ఈ ఎడమ చేతిలో క్యాలిక్యులేషన్ చేయమన్నాం. ఆ ఎడమ చేతిని ప్రాక్టికల్ అంటాం వాళ్ళకి, వైస్ వర్స. అయితే సహజంగా మీలో ఏ భావాలు ఉన్నాయి అని చెప్పేటువంటిది మగవాళ్ళకి ఎడమ చేయి న్యాచురల్ అంటాం. అంటే దీంట్లో ఉన్న భావాల్ని మనం వ్యక్తం చేస్తున్నామా లేదా? మనకు కొన్ని భావాలు ఉంటాయి, మనం వ్యక్తం చెయ్యం, అంతర్గతంగా ఉంచుకుంటాం. అవి ఎంతవరకు వ్యక్తం చేస్తే మనకు ఉపయోగపడతాయి అనేటువంటిది మగవాళ్ళకి కుడి చెయ్యి, ఆడవాళ్ళకి ఎడమ చెయ్యి చెబుతుంది. అందువలన 2 చేతులు చూడాలి. కానీ క్యాలిక్యులేషన్ అని కొలతలు ఉంటాయి కదా, ఈ రేఖలను కొలచటం ఉంటుంది, ఏ వయసులో ఏం జరుగుతోందని. ఆ కొలిచేటప్పుడు మాత్రం మగవాళ్ళకి కుడి చేతిలో రేఖల్ని కొలవాలి,
ఎడమ చేతిలో ఏం చెప్తుందో సమన్వయం చేసుకోవాలి. ఓకే. ఆడవాళ్ళకి ఎడమ చేతిలో రేఖలను కొలవాలి, కుడి చేతిలో ఏం చెప్తుందో సమన్వయం చేసుకోవాలి. అది దానికోసం అది చెప్పడం దాన్ని సూక్ష్మంగా ఏం చెప్తున్నానంటే ఇది మగవాళ్ళు చెయ్య, ఇది ఇది ఆడవాళ్ళు చెయ్య. ఎందుకు అవుతుంది? 2 చేతులు మీవే కదా. అవును.